అంగలకుదురు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తోటా శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అంగలకుదురులో తోటా శ్రీకాంత్ భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆది నుండి కీలకంగా ఉంటూ పార్టీకి సేవలందించిన అంగలకుదురు గ్రామానికి చెందిన తోటా శ్రీకాంత్ మృతి చెందారు. బుధవారం రాత్రి గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. తోటా శ్రీకాంత్కు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. శ్రీకాంత్ మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అంగలకుదురు వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు మాట్లాడుతూ తోటా శ్రీకాంత్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. నివాళి అర్పించిన వారిలో పార్టీ నాయకులు కటారి హరీష్, గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు. తెనాలి రూరల్ మండలంలోని అంగలకుదురు గ్రామంలో తోటా శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి రోజు నుంచి కూడా వీరాభిమానిగా ఉంటూ మరి పార్టీ కోసం ఎంతో శ్రమించిన పార్టీ నాయకుడు. గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా ఒక కన్వీనర్గా కూడా తోటా శ్రీకాంత్ ఉన్నారు. వాళ్ళ మిసెస్ కూడా వాలంటీర్గా పనిచేస్తుంది. మరి అకాల మరణం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీరని లోటుగా చాలా బాధగా ఉంది. అందుకే కార్యకర్తలు ఎప్పుడు అండగా ఉండే మా తెనాలి మాజీ గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇప్పుడే పార్థివ దేహానికి వచ్చి మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. తప్పకుండా అతి కొద్ది అనాది కాలంలోనే ఆ కుటుంబానికి తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి తెనాలి మాజీ గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తోటా శ్రీకాంత్ కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి పాప నిజంగా వాళ్ళ చిన్న పిల్లలు 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలకు కూడా తప్పకుండా నిజంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా మా గౌరవ తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా మాట ఇచ్చున్నారు. తప్పకుండా కుటుంబానికి న్యాయం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి కూడా ఈ సందర్భంగా